ఈనాడు మరి షిల్లర్గాడు ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొన్నిసార్లు రాస్తలేరు. రేవంత్ రెడ్డి చెప్పింది ఇక ఆంధ్రజ్యోతోడు వాళ్ళకి తప్పదు కాబట్టి వాడు రాయాలి. వీడు ప్యాకేజ్ కాడు కాదా, వీడు చంద్రబాబు నాయుడు శంష కాబట్టి వీడు రాయాల్సిందే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. ఇగో కేసీఆర్కు గవర్నరు, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈ సంచలన వ్యాఖ్యలు కాదు, ఇవి కురచ వ్యాఖ్యలు, ఇవన్నీ అటెన్షన్ డైవర్స్ పిఆర్ స్టంట్ వ్యాఖ్యలు. ఇక ఈ పత్రికలు చూడు ఎట్లా రాస్తాయి. ప్రధానంగా హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు, కవితకు బెయిల్ వస్తుంది, రాజ్యసభ ఎంపీ పదవి వస్తుంది, మా కుటుంబీకులకు ఎక్కడ ఏ పదవి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డి. తమాషాలు చేస్తున్నావా? ఏది పడితే అది మాట్లాడుతందుకు. నీ అన్న ఎవడు రబాయ్ ఆడ కొడంగల్లా కాన్వాయ్ ముంగలంగా వెనకంగా పోలీసు వాళ్ళ కాన్వాయ్ పోతుంది. ఏ పదవి ఇవ్వకుంటే మరి కాన్వాయ్ ఎందుకు ఎట్టావు? ఇలా ఇదే కొడంగల్కి అడుగుదామా? నేను మననే పోయినా కదా కొడంగల్కి. నేను మన ఆడికి పోయినప్పుడు హకీంపేటలో ఇదే తొలి వెలుగులో పనిచేసినటువంటి నరసింహారెడ్డి ఇల్లు గృహప్రవేశం ఉంటే నీ అన్న అదే హకీంపేట మీదకి వెళ్ళి పోతాడు. అదే హకీంపేటలో వీళ్ళు రైతులు ధర్నా చేస్తుంటే ఆ నుంచి పోతాడు. పోయి ముంగలంగా ముగ్గురు పోలీసు వెహికల్ వెనకంగా పోలీసు వెహికల్ ఎస్కాట్లు పెట్టుకొని పోతాడు. ఎవడయ్యా జాగిరది? మీ అయ్యా జాగిరా ఏమన్నా కొడంగల్? లేకపోతే ఈ వ్యవస్థ అంతా తీసుకొని ఎట్లా పోతావు నువ్వు వాడంగా? మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా పేపర్లలో గిట్లా నువ్వు వార్తలు రాపించుకుంటావు. ఏంది మా కుటుంబీకులకు ఎక్కడ ఏ పదవి ఇవ్వలేదు. మరి ఏ పదవి ఇవ్వనప్పుడు ఈ కాన్వాయిలు ఎందుకు, దేనికోసము? సరే మీ భార్యకో మీ పిల్లలకో కాన్వాయ్ ఇచ్చారంటే సీఎం కుటుంబం కాబట్టి ఆ భార్యకు పిల్లలకు కాన్వాయ్ అనేది ఎస్కాట్ అనేది ఇస్తారు. ఎస్కాట్ ఇస్తారు భద్రత కోసం. నీ అన్నకి ఎస్కాటు, నీ తమ్ముడికి ఎస్కాటు. ఎవరు అంతా రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా ఇది? తెలంగాణ ప్రజలు, కొడంగల్ ప్రజలు నెత్తి నోరు పట్టుకుంటున్నారు. ఏమిరా ఎంత దుర్మార్గుని గెలిపించుకుంటుంది మనము అని చెప్పేసి. నేను పోతే వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే ఇవాళ నువ్వు ఒంటరిగా, ఇవాళ నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా, నిజంగా నువ్వు ఇవాళ నీ కొడంగల్ మీద నీకు నిజంగా దమ్ముంటే నీ గూండాలను చెంచాలను పక్కన పడేసి, నీ గూండాలను చెంచాలను అందరినీ పక్కన పడేసి ఒంటరిగా నువ్వు ఆ కొడంగల్లో తిరుగు. పొరక మట్టలు పిడికలు చెప్పులు వేస్తారు మెడల. అట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు నీ సొంతం కొడంగల్లోనే. ఇదే కొడంగల్ సంబంధించి పొద్దుగాల ఒక మిత్రుడు కూడా ఫోన్ చేసిండు. రుణమాఫీకి సంబంధించి మాట్లాడుతా ఆపిల్గాంతో కూడా. ఇది అయిపోయాక మాట్లాడతా, ఒక్క నిమిషం. మళ్ళీ వేరే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈయన మళ్ళీ లేకుండా గిట్లా మరీ సిగ్గు లేకుండా గిట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది నా కుటుంబీకులకు పదవులు అవసరమా మీకు? రాజ్యాంగ దోసుక తింటారు తెలంగాణ మొత్తాన్ని. సంచులకు సంచులే నీ తమ్ముడు కొండలరెడ్డి దోసుక తింటుండంట. నీ అన్ననేమో మొత్తం కొడంగల్ మీద పడి దోసుక తింటారు. ఎవరు? నీ అన్నని గెలిపించిరా కొడంగల్లో? నిన్ను గెలిపించిర్రా? కేసీఆర్ కుటుంబంలోనన్నా కేటీఆర్ పోయి సిరిసిల్లకు గెలిచిండు, జనం ఓట్లేస్తే. హరీష్ రావు పోయి సిద్దిపేటలకు గెలిచిండు, జనం ఓట్లేస్తే. కవిత నిజామాబాద్ నుంచి గెలిచింది, జనం ఓట్లేస్తే. కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచిండు, జనం ఓట్లేస్తే. నీకొక్కనికి పాపానికి కొడంగల్లో ఓట్లేసిన పాపానికి నీ అన్న ఎమ్మెల్యేనే అవుతాడు, నీ తమ్ముడు వసూలుకారే అవుతాడు, నీ ఇంకో అన్న పోయి అమెరికాలో ఉండి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. మరి అమెరికాలో బాత్రూమ్లు అడుగుతున్నాడా? వాడు ఏం చేస్తున్నాడు? బాత్రూమ్లు కడితే 1000 కోట్లు సంపాదిస్తాడా? మరి గతంలో నువ్వు అంటేవి కదా అమెరికాలో బాత్రూమ్లు అడుగుతారు అని చెప్పేసి. మరి బాత్రూమ్లు కడితే 1000 కోట్ల రూపాయలు వస్తాయా అమెరికాలో? ఇంట్లో కూర్చొని మీ ఆమె గీతమ్మ, మీ శ్రీమతి, మీ ఇంటి ఆమె సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు మన కొండారెడ్డిపల్లిలో ఏం జరిగింది? సొంతం బాబాయిని నీ కుటుంబీకులు టార్చర్ పెట్టి ఆగం చేసిరు. పాపం ఇంకా అలా పెద్ద కొడుకుని తీసుకొచ్చి నీ డబ్బా ఛానల్, నీ డకోటా ఛానల్ ఉన్నాయి కొన్ని కాంగ్రెస్కు భజన కొట్టే ఛానళ్ళు, హాష్ట్యాగా ఏదో నేను చూసినామన్నా అలా పెట్టి ఏదో ఇంటర్వ్యూలు చేయించుకో. ఆ పాప ఆ ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమైపోతూ ఉంది. మా నాయనని చంపింది ఈళ్ళే అని చెప్తున్నాడు. ఆయనే చెప్తాడు ఆయన మాటలలో, అర్థమవుతుంది మీకు క్లియర్గా. ఏమేమో చెప్తాడు పాపం. మన 2 రోజుల క్రితమే సూసైడ్ లెటర్ రాసి పెట్టుకుంటూ మా ఇంట్లో అంటాడు. పాపం ఆయన ఆ ఇంటర్వ్యూలో చూడండి మీరు. ఆ ఇంటర్వ్యూ కనుక శుద్ధిగా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. నాకేదో ఫోన్ చేసి అని చెప్పేసి లైవ్లో ఫోన్ చేసేటువంటి కార్యక్రమం. నాకేదో ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడుతూనే ఉంటా, నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి.
సో ఇవన్నీ కూడా ఒక డ్రామా, మీరు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నది. నేను కొండారెడ్డిపల్లి ఊరికి పోయి కూడా నేను చూపించొచ్చిన, కొడంగల్కి పోయి చూపించొచ్చిన. ఇంకేం కావాలి మీకు? కొండలరెడ్డి భాగవతం కూడా ఉంది, అవి కూడా తీస్తున్నాం, మెల్లగా వస్తుంది అది కూడా. సో కాబట్టి మా కుటుంబీకులకు ఎక్కడ పదవులు లేదని నువ్వు చెప్తుంటే, ఇన్ని అబద్ధాలు చెప్తుంటే నమ్మడానికి ప్రజలే మన అమాయకులేం గారు. 100% చూస్తున్నారు మీ భాగవతం అంతా, మీ తమ్ముల భాగవతం అంతా, మీ అన్నల భాగవతం అంతా. కొండారెడ్డిపల్లిలో నీ అరాచకాలు, కొడంగల్లో నీ అన్న తిరుపతి రెడ్డి అరాచకాలు అన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు. ఎందుకు తొందర పడుతున్నావు? ఇట్లా నువ్వు ఏది పడితే అది మాట్లాడితే నమ్ముతానికి కూడా రెడీగా ఏం లేరు. క్యాబినెట్ విస్తరణ మీడియా సృష్టినన్న ముఖ్యమంత్రి అంతే. ఎందుకు క్యాబినెట్ విస్తరణ వద్దు, ఏమొద్దు, 5 ఏళ్ళు నువ్వే ఉండు ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, హోంశాఖ మంత్రిగా నువ్వే ఉండు, విద్యాశాఖ మంత్రిగా నువ్వే ఉండు, మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వే ఉండు. పైసలు ఏదైతే గట్టిగా వస్తే ఆ పైసల శాఖ అన్నీ నీ దగ్గరనే పెట్టుకొని నువ్వే దోసుకొని తిను. ఈయన ఇట్లా అంటే త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడిండు. సో కాబట్టి ఇట్లా చిల్లర నాయకులు అని చెప్పడం కోసము వీళ్ళు వార్తలను నిజంగా ఆంధ్రజ్యోతి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఇట్లా వార్తలు వేయకపోతే జనాలకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇట్లేస్తేనే అర్థమవుతుందని, అమ్మ మా కాంగ్రెస్ వాళ్ళు ఇంత చిల్లర కాలారా, మరి ఇంత గలీజుగా ఈ ఈ మడుగుల చేపలు పట్టేటువంటి బ్యాచారా అని చెప్పేసి అనుకుంటారు. సో కాబట్టి ఈ విధంగా మళ్ళీ మడుగుల చేపలు అంటే మళ్ళీ ఇంకో వేరే అనుకునేరు, అదేం లేదు. ఈ చిల్లర బ్యాచ్ అనమాట. ఈ చిల్లర బ్యాచ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఏ కులాలను అవి తీసుకురాకుర్రి, నేను ఎవరిని ఉద్దేశించానట్లే. కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ పత్రిక కూడా అదే రాసింది చూడు.